అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఉద్యోగ రంగంలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ప్రశాంతత లభిస్తుంది. దేవాలయాలను సందర్శించడం, భజనలు చేయడం వంటివి మీకు మానసిక స్థైర్యాన్నిస్తాయి. మీ విశ్వాసాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు ఆనందకరమైన రోజు. ఊహించని శుభవార్తలు వింటారు. ప్రియమైన వారి నుండి బహుమతులు అందుకోవచ్చు. మీ పనులు సజావుగా సాగడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. అయితే చిన్నపాటి విషయాలకు కూడా మీరు అతిగా స్పందించే అవకాశం ఉంది. ఇది మీ ఆనందాన్ని తగ్గించవచ్చు. గతంలోని సంఘటనల గురించి ఆలోచించి బాధపడతారు. ప్రతికూల ఆలోచనలను వదిలివేయడం ముఖ్యం. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోండి. ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కొత్త బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి రోజు. పదోన్నతికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. కానీ పని ఒత్తిడి పెరిగి మీరు అలసిపోయే అవకాశం ఉంది. సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రాజెక్టులలో జాప్యం వల్ల కొంత నిరాశకు లోనవుతారు. మీ పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ముఖ్యం. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత శ్రద్ధ వహిస్తారు. ఇది మంచి పరిణామం. వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శక్తి స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త ఆరోగ్య అలవాట్లని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి బయటి ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో, చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడుతాయి. ఇంటిల్లిపాది కలిసి చేసే పనులు సంతోషాన్నిస్తాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. క్రీడలు, శారీరక వ్యాయామం, ఆటలు, పోటీతత్వం. ఈరోజు మీరు ఏదైనా క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది. క్రీడలలో మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు. శారీరకంగా, మానసికంగా మరింత చురుగ్గా తయారవుతారు. అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి. గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తావివ్వకండి. ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి. తప్పులు, పొరపాట్లు, అనుభవాల నుంచి నేర్చుకోవడం. ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు భవిష్యత్తులో మంచి పాఠాలు నేర్పుతాయి. తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి దానినుంచి నేర్చుకోవడం ముఖ్యం. కృష్ణుడు లీలలను స్మరించుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చెయ్యడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీరు ఊహించని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఎప్పటినుంచో మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తగినంత ధైర్యం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతిధైర్యంగా మారి తొందరపాటు చర్యలకు దారితీయవచ్చు. పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అడుగులు వేయడం చాలా ముఖ్యం. మీకు ఈరోజు ధైర్యం కొత్త ఊపునిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. వాటిని దూరం చేసుకోండి. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలుంటాయి. మీ భాగస్వామితో అనుబంధం బలపడటానికి మంచి అవకాశం ఉంది. ఈరోజు మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించాలనే సంకల్పం మరింత దృఢపడుతుంది. లక్ష్మీదేవి దయతో మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. సమావేశాలు, చర్చలు, సమావేశాల నిర్వహణ. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా తెలియజేయండి. మీ అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా తెలియజేయండి. ఈరోజు ఈ రాశివారికి విద్యారంగంలో మంచి ఫలితాలున్నాయి. చదువులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు. కొన్నిసార్లు చదువుపై మీకున్న శ్రద్ధ తగ్గినట్లు అనిపించవచ్చు. కాని మీ కృషి వృధా పోదు. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు. చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా, సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు. మీ వాదనకు బలం పెరుగుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు, సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు. వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. మీ కళాత్మకత, సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది. మీ వారసత్వాన్ని గౌరవించండి. సామాజిక గౌరవం విషయంలో ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలుంటాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో మీపై అనవసరమైన విమర్శలు రావచ్చు లేదా మీ గురించి తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉంది. వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం మంచిది. మీ నిజాయితీ, నిబద్ధత మీకు గౌరవాన్ని పెంచుతాయి. మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది. మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు. కళలు, రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది.
స్నేహితుల నుంచి మీకు మంచి సహాయం అందుతుంది. పాత స్నేహితులతో అనుబంధాలు పునరుద్ధరించబడతాయి. మీ కష్టసుఖాలలో తోడుగా నిలబడే స్నేహితులు మీకు అండగా ఉంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.